దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ప్లేయర్గా నిలిచాడు. అంతేకాదు, చిన్న వయసులో శతకం చేసిన హీరోగా కూడా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో 35 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ 3 అంకెల మార్కును అందుకున్నాడు. దీంతో క్రిస్ గేల్ తర్వాత ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లోకి ఆరగంట చేసిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రను సృష్టించాడు. 35 బంతులోనే 3 అంకెల మార్కును అందుకున్నాడు. కనీ విని ఎరగని రీతిలో విధ్వంసం సృష్టించాడు. హేమాహేమి బౌలర్లను సైతం ఉతికారేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్లో వైభవ్ ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్ అడుగుపెట్టిన వైభవ్ లక్నో సూపర్ జైంట్స్తో తొలి మ్యాచ్ ఆడగా 20 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్లతో 34 పరుగులు చేశాడు. అయితే ఆ మ్యాచ్లో స్టంప్ అవుట్ అయిన వైభవ్ పెవిలియన్ చేరే సమయంలో ఏడ్చుకుంటూ వెళ్ళడం అందరినీ కదిలించింది. తన కసిని, అసలైన సత్తాను ఈ మ్యాచ్ ద్వారా చూపించాడు వైభవ్. అతడు చెలరేగిపోతుంటే మరో ఎండ్లో యశస్వి జైస్వాల్ అతడికి చక్కగా సహకరించాడు. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్కు వైభవ్ సూర్యవంశీ అదిరే ఆరంభం ఇచ్చాడు. మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ లాంటి బౌలర్లను ఊచకోత కోశాడు. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఈ కుర్రాడు మరో 18 బంతుల్లో మరోసారి 50 మార్క్ అందుకున్నాడు. దీంతో 35 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో ఫాస్ట్ సెంచరీ చేసిన భారత క్రికెటర్గా నిలిచాడు. తన ఇన్నింగ్స్లో ఐపీఎల్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాడు. చివరకు 38 బంతుల్లో 101 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.